నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళ కొనుగోలు చేసిన బొప్పాయి గణపతి ఆకారంలో దర్శనమిచ్చింది. వినాయకుడిలాగే తొండం, చెవులు, చేతులు ఉండటంతో ఆ బొప్పాయికి వేద పండితుల ద్వారా ఘనంగా పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం బొప్పాయి పండులో గణపతి దర్శనమివ్వడంతో శుభసూచకంగా భావించి దైవారాధన చేస్తున్నారు. దుకాణాల్లో కొంటూ ఉండగా పొప్పడి పండు దొరికింది. ఇది కొనుక్కో రావడం జరిగింది. ఈ పక్కన రెండు చెవులుగా ఉన్నటువంటి యొక్క ఇది, ఈ భాగం శిరస్సు భాగం, ఈ రెండు కళ్ళు భాగం ఉన్నటువంటి యొక్క ఇది మహాగణపతి ఏకదంతం ఉన్నది. స్పష్టంగా ఈరోజు మన మానుకోట పట్టణంలో పళ్ళ దుకాణానికి వెళ్ళగా పండ్లు తీసుకుంటూ ఉండగా పొప్పడి పండ్లు తీసుకున్నట్లయితే అందులో ఒక పొప్పడి పండు గణపతి ఆకారంలో లభించింది. దాని ఇంటికి తీసుకొని వచ్చి పూర్తిగా పరిశీలించగా చక్కగా రెండు చెవులు, స్వామివారి యొక్క ముక్కు, దంతము, తొండము, శరీర ఆకృతులు మొత్తం గణపతి ఏ ఆకారంలో ఉంటాడో ఆ ఆకారంలో మొత్తం ఆ యొక్క పొప్పడి పండు ఉండడం వల్ల ఎంతో అదృష్టవంతులంగా భావించి ఇంటి పక్క వాళ్ళని కూడా నలుగురం పిలిపించి చక్కగా ఆ గణపతికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లతోటి పూజ చేసి హారతి ఇచ్చే స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. లోకక్షేమం కొరకే, లోక కళ్యాణం కొరకే నవరాత్రి పూర్తయిన తర్వాత ఆ గణపతి మనం ప్రత్యక్షంగా గర్వించాడని చెప్పిన సంతోషంతో ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పండ్లు కొనుక్కోవడానికనే వెళ్తే అక్కడ పొప్పడి పండు ఒక 3-4 తీసుకున్నాము. అందులో ఈ విఘ్నేశ్వరుడు లాగా ఉన్న ఈ పొప్పడి పండును చూసి ఆశ్చర్యపోయాము. ఇంటికి తీసుకొచ్చి మా వారికి చూపించాను. చాలా విశేషము. ఇంత చక్కటి పొప్పడి పండు ఇంత ఈ విధంగా రావడము, తొండము, చెవులు, దంతము, కళ్ళు, మొహము, బుజ్జ గణపతి ఈ విధంగా రావడం చాలా ఆశ్చర్యం అనేసి ఎంబడే పూజ చేసుకొని అందరం కలిసి ఆ స్వామివారి